వెల్కమ్ టు మైక్రోప్రాసెసర్స్ అండ్ మైక్రోకంట్రోలర్స్. సెషన్‌లో మనం మినిమమ్ మోడ్ 8086 సిస్టమ్ గురించి తెలుసుకుందాం. సో, ముందుగా మనం జనరల్ బస్ ఆపరేషన్ గురించి డిస్కస్ చేసి, తర్వాత మినిమమ్ మోడ్ సిస్టమ్ గురించి డిస్కస్ చేద్దాం. సో, జనరల్ బస్ ఆపరేషన్ మనకు తెలిసిన విషయమే. 8086 మైక్రోప్రాసెసర్‌లో అడ్రస్ బస్సు, డేటా బస్సు 2 కూడా మల్టీప్లెక్స్ అయ్యి ఉంటాయి. సో, అది లోయర్ ఆర్డర్ అడ్రస్ బస్, లోయర్ ఆర్డర్ డేటా బస్, హైయర్ ఆర్డర్ అడ్రస్ బస్ విత్ స్టేటస్ లైన్స్‌తో మల్టీప్లెక్స్ అయి ఉంటాయి. సో, మెయిన్ రీజన్ ఈ మల్టీప్లెక్సింగ్ కాన్సెప్ట్‌కి మెయిన్ రీజన్ వచ్చేసి ఉన్న పిన్స్‌ని 40 పిన్స్ ఉన్నాయి. 40 పిన్స్‌ని ఎఫిషియెంట్‌గా యూజ్ చేసుకోవడం కోసం, నంబర్ ఆఫ్ పిన్స్‌ని రెడ్యూస్ చేసుకోవడం కోసం ఈ మల్టీప్లెక్సింగ్ అనే కాన్సెప్ట్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. మనకు తెలిసిన 8086 మైక్రోప్రాసెసర్‌లో 20 బిట్ అడ్రస్ బస్ ఉంటుంది. 16 బిట్ డేటా బస్ ఉంటుంది. ఇవి రెండిటిని మనం యాడ్ చేస్తే 20 ప్లస్ 16 36 పిన్స్ ఇక్కడే సరిపోతాయి. మనకు 40 పిన్ ఐసీ. సో, ఇలా మనం ఎవ్రీ ఫంక్షనాలిటీకి ఒక్కొక్క పిన్ను ఇచ్చుకుంటూ వెళ్తే నంబర్ ఆఫ్ పిన్స్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంటాయి. సో, అలా నంబర్ ఆఫ్ పిన్స్ ఇంక్రీజ్ అవ్వకుండా ఉన్న పిన్స్‌ని మల్టీ ఫంక్షనల్‌గా యూజ్ చేసుకోవడం కోసము ఈ మల్టీప్లెక్సింగ్ అనే కాన్సెప్ట్‌ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగిందిక్కడ. సో, మనకి డేటా రీడ్ చేయాలన్నా, రైట్ చేయాలన్నా అడ్రస్ బస్ కావాలి, డేటా బస్ కావాలి. ఫస్ట్ ఏమో నంబర్ ఆఫ్ పిన్స్ రెడ్యూస్ చేయడం కోసం మల్టీప్లెక్స్ చేసేసాం. అక్కడ పిన్స్ ఏమో రెడ్యూస్ అయిపోయాయి. ఇప్పుడేమో అడ్రస్‌ని రీడ్ చేయాలన్నా, డేటాని రీడ్ చేయాలన్నా మనకి నంబర్ ఆఫ్ పిన్స్ అగైన్ నంబర్ ఆఫ్ పిన్స్ అంటే అడ్రస్ బస్, డేటా బస్‌ని డీమల్టీప్లెక్స్ చేయాల్సొస్తుంది. సో, కాబట్టి మనం డీమల్టీప్లెక్స్ అనే కాన్సెప్ట్ ఒకటి యూజ్ చేసాము. సో, ఈ డీమల్టీప్లెక్సింగ్ కాన్సెప్ట్‌తో పాటు లాచెస్ కొన్ని కావాల్సొస్తాయి. ట్రాన్స్‌సీవర్స్ కొన్ని కావాల్సొస్తాయి డీమల్టీప్లెక్సింగ్‌కి. సో, 8086 మైక్రోప్రాసెసర్‌లో 8086 మైక్రోప్రాసెసర్ అని కాదు. మెజారిటీ అన్ని ప్రాసెసర్‌లో కూడా బస్ సైకిల్ కన్సిస్ట్ ఆఫ్ 4 క్లాక్ పల్సెస్. అంటే ఒక బస్ సైకిల్‌లో ఇంటర్నల్‌గా 4 క్లాక్ పల్సెస్ ఉంటాయి. ఆ 4 క్లాక్ పల్సెస్‌ని ఫస్ట్ క్లాక్ పల్స్‌ని T1 అని, సెకండ్ క్లాక్ పల్స్‌ని T2 అని, థర్డ్ క్లాక్ పల్స్‌ని T3 అని, ఫోర్త్ క్లాక్ పల్స్‌ని T4 అని అంటూ ఉంటారు. అందులో T1 వచ్చేసి అడ్రస్ జనరేషన్‌కి, అంటే T1 పీరియడ్‌లో అడ్రస్‌ని జనరేట్ చేయడము. T2 వచ్చేసి ట్రై స్టేట్ అనేసి, T3, T4 పీరియడ్‌లో డేటాని రీడ్ చేయడం గాని, రైట్ చేయడం గాని జరుగుతుంటుంది. సో, అంటే మనం ఒక డేటాని రీడ్ చేయాలంటే మెమరీ నుంచి, లేదా ఐఓ నుంచి, లేదా డేటాని రైట్ చేయాలంటే మెమరీకి కానీ, ఐఓకి కానీ మనకి 1 బస్ సైకిల్ అనేది కావాల్సొస్తుంది. సో, ఆ బస్ సైకిల్‌లో 4 క్లాక్ పల్సెస్ ఉంటాయి. డీమల్టీప్లెక్సింగ్ కాన్సెప్ట్‌లో అడ్రస్ బస్సు, డేటా బస్సు మల్టీప్లెక్స్ అయ్యుంటాయి. డీమల్టీప్లెక్స్ చేయడానికి మనకొక సెలక్షన్ లైన్ కావాలి. మల్టీప్లెక్సర్ మనకు తెలిసిందే. సో, ఏ ఏదైనా ఒక ఇన్‌పుట్‌ని మనం సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే, సెలక్షన్ లైన్ బేస్ చేసుకొని అది ఎనేబుల్ అవుతూ ఉంటుంది. ఇక్కడ కూడా ఏఎల్ఈ సిగ్నల్ అనేది యూజ్ చేస్తాము. ఏఎల్ఈ అంటే అడ్రస్ లాచ్ ఎనేబుల్. నేమ్‌లోనే ఇచ్చేసారు. అడ్రస్ లాచ్ ఎనేబుల్. సో, ఇది ఏఎల్ఈ ఈక్వల్ టు 1 అయినప్పుడు ఏదైతే మల్టీప్లెక్స్ అయిన అడ్రస్ బస్, డేటా బస్‌లు ఉన్నాయో అది అడ్రస్ బస్‌గా యాక్ట్ చేస్తుంది. ఇఫ్ నెక్స్ట్ ఏఎల్ఈ ఈక్వల్ టు 0 అయినప్పుడు, అంటే నెగెటివ్ ట్రాన్సిషన్ వచ్చినప్పుడు, పాజిటివ్ నుంచి నెగెటివ్‌కి వచ్చినప్పుడు, 1 నుంచి 0కి వచ్చినప్పుడు, ఫాలింగ్ ఎడ్జ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా ఆ మల్టీప్లెక్సింగ్ బసెస్ అన్నీ గూడా డేటా బస్ లాగా యాక్ట్ చేస్తాయి. ఇది మినిమమ్ మోడ్ సిస్టమ్‌లో.
ఒకవేళ మాక్సిమం మోడ్ సిస్టమ్ తీసుకుంటే, మాక్సిమం మోడ్ సిస్టమ్‌లో సో, ఈ మెమరీ M/IO బార్ సిగ్నల్ అనేటివి, రీడ్ బార్ సిగ్నల్ అనేటివి, రైట్ బార్ సిగ్నల్ అనేటివి అవైలబిలిటీలో ఉండవు కాబట్టి, అక్కడ ఈ మెమరీ రీడ్ ఆపరేషన్‌ని, మెమరీ రైట్ ఆపరేషన్‌ని S0, S1, S2 అనే సిగ్నల్స్ ద్వారా ఇండికేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ స్టేటస్ బిట్స్ S3 టు S7 ఇవి కూడా మల్టీప్లెక్స్ అయ్యి ఉంటాయి విత్ హైయర్ ఆర్డర్ అడ్రస్ బస్‌తో. హైయర్ ఆర్డర్ అడ్రస్ బస్సు అండ్ BHE బార్ సిగ్నల్‌తో. సో, T1 పీరియడ్‌లో అడ్రస్ బస్ లాగా యాక్ట్ చేస్తుంది. T2 నుంచి T2 ట్రై స్టేట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ ALE సిగ్నల్ 1-0 వస్తూ ఉంటుంది. 1-0 వచ్చేటప్పుడు మనము అన్‌డిఫైన్డ్ స్టేట్‌గా చెప్తాము. ALE ఈక్వల్ టు 1 అయితే అడ్రస్ బస్ అని, 0 అయితే డేటా బస్ అని చెప్పగలుగుతాం గానీ, 1-0 వచ్చేటప్పుడు ఏ స్టేట్‌లో ఉందంటే, సో అది ట్రై స్టేట్ అనే చెప్తాము. అండ్ రిమైనింగ్ పీరియడ్‌లో అంటే T3, T4 పీరియడ్‌లో సో ఈ హైయర్ ఆర్డర్ అడ్రస్ బస్‌తో మల్టీప్లెక్స్ అయిన స్టేటస్ లైన్స్ అన్నీ గూడా స్టేటస్ లైన్స్‌గా వర్క్ అవుతాయి. జనరల్ బస్ సైకిల్ ఫర్ 8086 మైక్రోప్రాసెసర్. అంటే 1 మెమరీ రీడ్ సైకిల్ కావచ్చు, 1 మెమరీ రైట్ సైకిల్ కావచ్చు. సపోజ్ ఫస్ట్ 1 రీడ్ సైకిల్ తీసుకుందాం. రీడ్ సైకిల్‌లో ఎన్ని నంబర్ ఆఫ్ క్లాక్ పల్సెస్ ఉంటాయి? ఆల్రెడీ మనం మాట్లాడుకున్న దాని ప్రకారము మనకు ఆహ్, ఒక బస్ సైకిల్‌లో 4 క్లాక్ పల్సెస్ ఉంటాయి. T1, T2, T3 అండ్ T4 అనేటివి. ఒక బస్ సైకిల్ కొన్ని కొన్ని సందర్భాల్లో అడ్వాన్స్‌డ్ అడ్వాన్స్‌డ్ రీడ్ ఆపరేషన్, అడ్వాన్స్‌డ్ రైట్ ఆపరేషన్ అనేసి కొన్ని టెర్మినాలజీస్ వాడుతూ ఉంటాం. ఎప్పుడైతే మనం అడ్వాన్స్‌డ్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకుంటామో, అప్పుడు ఒకవేళ డేటాని T3, T4 2 క్లాక్ పల్సెస్‌లో రీడ్ చేయలేకపోతే, మధ్యలో వెయిట్ స్టేట్ అనే దాన్ని ఒకదాన్ని ఇంక్లూడ్ చేయొచ్చు. దాన్ని TW అంటాం. సో, వెయిట్ స్టేట్ అంటే ఒక క్లాక్ పల్స్ ఎక్స్‌ట్రా అడిషనల్‌గా ప్రొవైడ్ చేస్తాం. అంటే రీడ్ చేయడానికి, రైట్ చేయడానికి మనకున్న పాసిబిలిటీ 2 క్లాక్ పల్సెసే. బట్ ఇక్కడ అడ్వాన్స్‌డ్ IO రీడు, అడ్వాన్స్‌డ్ మెమరీ రీడు, అడ్వాన్స్‌డ్ IO రైటు, అడ్వాన్స్‌డ్ మెమరీ రైటు ఇలాంటి ఆపరేషన్స్ తీసుకున్నప్పుడు, అడ్వాన్స్‌డ్ అనే దాన్ని ఎనేబుల్ చేసినప్పుడు, అది 2 క్లాక్ పల్సెస్‌లో డేటాని రీడ్ చేయలేకపోతే, 1 మోర్ క్లాక్ పల్స్ టైమ్ ఇస్తుంది. ఆ 1 మోర్ క్లాక్ పల్స్‌ని ఏందంటున్నానంటే TW. ఓకే. వెయిట్ స్టేట్ అనే దాన్ని ఇంక్లూడ్ చేస్తాయి. ఆ TW వెయిట్ స్టేట్స్ కూడా ఎక్కడ ఇంక్లూడ్ చేస్తాయి? ఇన్ బిట్వీన్ T3 అండ్ T4 మధ్యలో. T3, T4 మధ్యలో ఆటిని TW అనే దాన్ని యాడ్ చేయడం జరుగుతుంది. అంటే ఇది ఆప్షనల్. మనకు కావాలనుకుంటే ఎనేబుల్ చేసుకోవచ్చు. అలాంటప్పుడు వెయిట్ చేస్తాం. ఎక్కువ సేపు వెయిట్ చేయము. 1 క్లాక్ పల్స్ వెయిట్ చేస్తాం. లేదు అనుకుంటే రిమూవ్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ ALE సిగ్నల్ 1 ఉంటే అడ్రెస్ బస్ లాగా యాక్ట్ చేస్తుంది. విచ్ వన్ అడ్రెస్ అనేది అడ్రెస్ బస్ లాగా యాక్ట్ చేస్తుంది. అడ్రెస్ ఆర్ డేటా అనేది కూడా అడ్రెస్ బస్ లాగానే యాక్ట్ చేస్తుంది. ఇక్కడ A0 టు A15, A9 టు A16. సో టోటల్ A0 టు A19 20 పిన్స్ అవైలబిలిటీలో ఉంటాయి. అడ్రెస్ బస్ అనేది జనరేట్ అవుతుంది. ఎప్పుడు జనరేట్ అవుతుంది అడ్రెస్ బస్ అనేది T1 పీరియడ్‌లో. నెక్స్ట్ T2 కొందికి T2లో AL సిగ్నల్ మనం ఫస్ట్ హాఫ్‌లో T2లో అబ్జర్వ్ చేసినట్టయితే 1-0 వచ్చేటప్పుడు 1-0 వచ్చేటప్పుడు ఇక్కడ ఫాలింగ్ ఎడ్జ్ వచ్చేటప్పుడు ఇది అన్‌డిఫైన్డ్ స్టేట్ కాబట్టి ఇక్కడ ALE 1 అని చెప్పలేము, 0 అని చెప్పలేము కాబట్టి ఈ కేస్‌లో మనము ఈ బసెస్ అనేటివి ట్రై స్టేట్‌లో ఉంటాయి. అన్‌డిఫైన్డ్ స్టేట్‌లో ఉంటాయి. నెక్స్ట్ ఎప్పుడైతే ALE ఈక్వల్ టు 0 అవుతుందో ఆటోమేటిక్‌గా అడ్రెస్ ఆర్ స్టేటస్ అనేది స్టేటస్ బస్ లాగా యాక్ట్ చేస్తుంది. అడ్రెస్ ఆర్ డేటా అనేది డేటా బస్ లాగా యాక్ట్ చేస్తుంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే సార్ T2 మొత్తము ట్రై స్టేటా సార్ అంటే యాక్చువల్‌గా ఇక్కడ మనం స్క్వేర్ వేవ్ విత్ 50% డ్యూటీ సైకిల్ రిప్రజెంట్ చేసాము. బట్ ప్రాక్టికల్‌గా మనం అబ్జర్వ్ చేసినట్టయితే అసిమెట్రిక్ స్క్వేర్ వేవ్ అనే దాన్ని యూజ్ చేస్తాం ఇక్కడ. అసిమెట్రిక్ స్క్వేర్ వేవ్ అంటే ఫస్ట్ ఆన్ టైమ్ కావచ్చు లేదా ఆఫ్ టైమ్ కావచ్చు. ఇక్కడ మనం స్టార్ట్ ఇక్కడ హాఫ్ టైమ్‌తో స్టార్ట్ చేసాము. ఈ హాఫ్ టైమ్ 50, ఆన్ టైమ్ 50 చేసాము. ఇది 50% డ్యూటీ సైకిల్. కానీ అన్ని ప్రాసెసర్‌లో గూడా అసిమెట్రిక్
స్క్వేర్ వేవ్ అనేదాన్ని యూజ్ చేస్తారు. అసిమెట్రిక్ స్క్వేర్ వేవ్ అంటే ఏంటంటే, ఈ ఫస్ట్ ఆన్ కావచ్చు, ఆఫ్ కావచ్చు. ఏదో ఒక పీరియడ్ మీరు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ నేను ఆఫ్ నుంచి తీసుకున్నాను కాబట్టి, ఈ ఆఫ్ పీరియడ్ అనేది 33% ఉంటుంది. ఆన్ టైమ్ అనేది 63% ఉంటుంది. 63.33 అంటే ఇది 1/3 ఉంటుంది. సో, 1/3 అన్‌డిఫైన్డ్ స్టేట్‌గా మనం డిక్లేర్ చేయొచ్చు. అంటే టోటల్ T2 పీరియడ్ మొత్తం అన్‌డిఫైన్డ్ ఎక్కడా ఉండదు. థియరిటికల్‌గా రాసేటప్పుడు T2 ట్రై స్టేట్ అని రాస్తాము. బట్ T2లో ఫస్ట్ హాఫ్ మాత్రమే ఐదర్ ఆన్ గాని, ఆఫ్ గాని ఏదైతే ఆన్‌తో స్టార్ట్ అయితే ఆన్, ఆఫ్‌తో స్టార్ట్ అయితే ఆఫ్. ఓకే. ఫస్ట్ హాఫ్‌లో మాత్రమే ట్రై స్టేట్ అని చెప్తాము. ఇక్కడ ప్రాక్టికల్‌గా వెళ్ళినప్పటికీ ఫస్ట్ హాఫ్ కూడా ఎంత 33% అంటే 1/3 ఆఫ్ ది క్లాక్ పల్స్. సో, T2లో 1/3 డ్యూరేషన్‌ని మనం ట్రై స్టేట్ అని చెప్తున్నాం. అక్కడి నుంచి నెక్స్ట్ T2లో సెకండ్ హాఫ్ నుంచి రీడ్ ఆపరేషన్ ఎనేబుల్ అయిపోతుంది. ఇక్కడి నుంచి డేటా యాక్సెస్ చేస్తాం. ఇక్కడి నుంచి ఎక్కడి వరకు T4 వరకు అవసరం లేదు. T4లో మిడిల్ వరకు సరిపోతుంది ఫస్ట్ హాఫ్ వరకు. ఎందుకంటే ఇక్కడ T2 సెకండ్ హాఫ్ నుంచి స్టార్ట్ చేస్తాం కాబట్టి థియరిటికల్‌గా రాసేటప్పుడు T3, T4 పీరియడ్‌లో డేటా రీడ్ చేయొచ్చు అని రాస్తాము. బట్ ప్రాక్టికల్‌గా అయితే T2 సెకండ్ హాఫ్ నుంచే డేటా రీడ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అప్ టు ఎక్కడి వరకు వస్తుందంటే T3.5 వరకు వస్తుంది డేటా రీడ్ ఆపరేషన్ అనేది. నెక్స్ట్ రీడ్ ఆపరేషన్. సో, రీడ్ ఆపరేషన్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. డేటా రీడ్ అండ్ రైట్ అనేది T3 అండ్ T4 మధ్యలో జరుగుతుంది. T3 అండ్ T4 మధ్యలో జరుగుతుంది. సో, థియరిటికల్‌గా 3 అండ్ 4 మధ్యలో డేటా రీడ్ ఆపరేషన్ జరుగుతుందని రాస్తాం. బట్ ప్రాక్టికల్ రిప్రజెంట్ చేసేటప్పుడు ఇక్కడ 1.5 నుంచే T2 మొత్తం కాదు కదా ట్రై స్టేట్. సో, కాబట్టి T2లో సెకండ్ హాఫ్ నుంచి డేటా రీడ్ జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఇది 1 అనుకుంటే 1.5 నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు 3.5కి ఎండ్ అయిపోతూ వస్తుంది. అందుకే ఇక్కడ 3.5కి ఎండ్ చేస్తుంటారు. ఓకేనా? సో, ఎందుకంటే ప్రాక్టికల్ రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది, థియరిటికల్ రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది. నెక్స్ట్ DT/R బార్ సిగ్నల్ అనేది డేటాని ట్రాన్స్మిట్ చేస్తున్నామా, రిసీవ్ చేస్తున్నామా? అంటే రైట్ ఆపరేషన్ అనుకోండి. రైట్ ఆపరేషన్ అనేదాన్ని ట్రాన్స్మిట్ అంటాం. రీడ్ ఆపరేషన్ అనేదాన్ని రిసీవ్ అంటాం. సో, కాబట్టి ఇక్కడ నేను రైట్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేస్తే T ఈక్వల్ టు 1 ఇస్తాను. సో, ట్రాన్స్మిట్ ఈక్వల్ TT/R బార్ అనేదాన్ని 1 ఇస్తాను. ఒకవేళ రీడ్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేస్తే సో, ఇక్కడ 0 కాబట్టి 0 అనేదాన్ని రిప్రజెంట్ చేస్తాం. ఇది ఎప్పుడు ఎనేబుల్‌లో ఉండాలి సార్ అంటే 1.3 టు 3.5 అనేది కన్ఫర్మ్‌గా ఆ పీరియడ్‌లో మాత్రం ఎనేబుల్‌లో ఉండాలి. సో, దానికి ముందే డైరెక్షన్ ఇచ్చినా ప్రాబ్లమ్ లేదు. డైరెక్షన్ అనేది స్టార్టింగ్ నుంచి ఇచ్చినా కూడా మనకి ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. అంటే T1 పీరియడ్ నుంచి కూడా మనం నేను రీడ్ చేయడానికి వెళ్తున్నాను అని చెప్పొచ్చు. ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. కాకపోతే ఎప్పుడైతే రీడ్ ఆపరేషన్ జరుగుతుందో, ఆ రీడ్ పీరియడ్‌లో మాత్రం కంపల్సరీ ఇది రీడ్ అనేదాన్ని రిప్రజెంట్ చేయాల్సొస్తుంది. ఓకేనా? నెక్స్ట్ డేటా ఎనేబుల్. మనకు కూడా తెలుసు డేటా ఎనేబుల్. ఎప్పుడైతే డేటా ఎనేబుల్ అనేది 0 అవుతుందో ఆహ్, ఆహ్, డేటా బస్‌లో ఆ డేటా అనేది ఎనేబుల్ అవుతుంది. డీఎన్ బార్ అనేది ఎప్పుడైతే 0 అవుతుందో, సో, పేరులోనే ఉంది డేటా ఎనేబుల్. ఇది డేటాని ఎనేబుల్ చేస్తుంది. ఎప్పుడు డేటాను మనం రీడ్ చేస్తాము? T3, T4లో. అంటే ప్రాక్టికల్‌గా ఇక్కడ 1.5 నుంచి 3.5 వరకు రీడ్ చేస్తాం. సో, ఆ పీరియడ్‌లో ఇది ఎనేబుల్‌లో ఉంటే సరిపోతుంది. అది డేటా ఎనేబుల్. సో, ఇది ఒకవేళ రైట్ ఆపరేషన్ చేయాలనుకుంటే రైట్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయొచ్చు. రైట్ ఆపరేషన్‌లో ఏం చేంజ్ అవుతాయి? ఇక్కడ రీడ్ బార్ ప్లేస్‌లో రైట్ బార్ ఆపరేషన్ తీసుకోవచ్చు. DT/R బార్ ప్లేస్‌లో 0-1 ఇస్తే రైట్ ఆపరేషన్ సరిపోతుంది. సో, ఇది రైట్ ఆపరేషన్. ఇక్కడ రైట్ ఆపరేషన్ అబ్జర్వ్ చేసినట్టయితే మనము రైట్ ఆపరేషన్‌లో ఇది కూడా రైట్ బారే కాబట్టి ఇది కూడా సేమ్ పీరియడ్‌లో యాక్టివేట్ అవుతుంది సిగ్నల్. కాకపోతే ఇక్కడ ట్రాన్స్‌మిషన్ లైన్ ఏదైతే ఉంది DT/R బార్ అనే సిగ్నల్ ఏదైతే ఉందో ఇక్కడ రైట్ ఆపరేషన్ అంటే ట్రాన్స్మిట్ కాబట్టి ఇది 0-1 అనే దాన్ని రిప్రజెంట్ చేస్తే సరిపోతుంది. ఇది రీడ్ ఆపరేషన్, రైట్ ఆపరేషన్ జనరల్‌గా బస్ సైకిల్ 8086 బస్ సైకిల్. ఫస్ట్ మినిమమ్ మోడ్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. సో, 8086 మైక్రో ప్రాసెసరు మినిమమ్ మోడ్ ఆపరేషన్ సపోర్ట్ చేసింది. మాక్సిమం మోడ్ ఆపరేషన్ సపోర్ట్ చేసింది. సో, ఈ మినిమమ్ మోడా, మాక్సిమం మోడ్ అనేది ఎలా సెలెక్ట్ చేసుకుంటామంటే, MN/MX బార్ సిగ్నల్‌ని MN/MX బార్ అనే పిన్‌ని
మనం ఎప్పుడైతే 1 చేస్తామో, 1 చేస్తే ఆటోమేటిక్‌గా మినిమమ్ మోడ్ అనేది ఎనేబుల్ అవుతుంది. సో, ఫస్ట్ అది మినిమమ్ మోడ్‌ని సెలెక్ట్ చేసుకోవడం. నెక్స్ట్ ఈ మినిమమ్ మోడ్‌లో మనకి ఏవైతే సిగ్నల్స్ కావాలో, కంట్రోల్ సిగ్నల్స్ ఏవైతే కావాలో రీడ్ చేయడానికి, రైట్ చేయడానికి అన్ని కంట్రోల్ సిగ్నల్స్ కూడా 8086 మైక్రో ప్రాసెసరే మనకి ఇస్తుంది. కాబట్టి అది ఎక్స్టర్నల్‌గా మనకి ఎక్కడి నుంచి సిగ్నల్స్ అనేటివి జనరేట్ చేసుకోవాల్సిన అవసరం మనకుండదు. అదొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలా. నెక్స్ట్ వచ్చేసి ఇవి కాకుండా అంటే అన్ని సిగ్నల్స్‌ని 8086 మైక్రో ప్రాసెసర్ ఇస్తుంది కదా సార్! ఇంకేమన్నా కావాలా మన సిస్టమ్ డిజైన్ చేయడానికి? అంటే మినిమమ్ మోడ్ సిస్టమ్‌ని డిజైన్ చేయడానికంటే, ఇవి కాకుండా మనకు లాచెస్ కావాలి. అంటే టెంపరరీగా అడ్రెస్‌ని స్టోర్ చేసుకోవడానికి, ట్రాన్స్ రిసీవర్స్ కావాలి. అండ్ క్లాక్ జనరేటర్ అనేది కావాలి. నెక్స్ట్ మెమరీ అయితే మెమరీ కావాలి. లేదా ర్యామ్ కావచ్చు, రోమ్ కావచ్చు. ఐఓస్ అయితే ఐఓ డివైసెస్ అనేటివి కావాలి. సో, ఈ 5 కాంపోనెంట్స్ మనకు కావాలి. లాచెస్ అనేటివి, ట్రాన్స్ రిసీవర్స్ అనేటివి, క్లాక్ జనరేటర్, మెమరీ, ఐఓ. సో, ఈ 5 కాంపోనెంట్స్ అయితే మనకి ఈ మినిమమ్ మోడ్ సిస్టమ్ డిజైన్ చేయడానికి కావాల్సినవి. ఇక్కడ లాచెస్ మనకి తెలిసిందే. లాచెస్ ఎందుకు యూజ్ చేస్తాము? టెంపరరీగా డేటాని స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాము. సో, ఈ లాచెస్ అన్నీ గూడా డీ ఫ్లిప్ ఫ్లాప్‌తో తయారు చేయబడి ఉంటాయి. అంటే డీ ఫ్లిప్ ఫ్లాప్ 1 బిట్ స్టోరేజ్ డివైస్ అయితే, ఈ లాచెస్ కలెక్షన్ ఆఫ్ 8 బిట్స్ ఉంటుంది కాబట్టి, ఈ 8 బిట్ కాంబినేషన్‌కి మనం 8 డీ ఫ్లిప్ ఫ్లాప్స్ అనేటివి యూజ్ చేస్తున్నాం. జనరల్‌గా 74LS 373 గాని, లేదా 8282 అనే ఐసీని గాని మనం యూజ్ చేస్తూ ఉంటారు. ఇవెందుకు యూజ్ చేస్తాము? అడ్ అడ్రెస్ బస్‌ని సెపరేట్ చేయడానికి. అడ్రెస్ బస్సు, డేటా బస్ మల్టీప్లెక్స్ అయ్యి ఉంటాయి గాబట్టి, ఇందులో నుంచి అడ్రెస్ బస్‌ని సెపరేట్ చేయడానికి ఏఎల్‌ఈ సిగ్నల్ హెల్ప్ తీసుకొని మనము ఇందులో స్టోర్ చేసుకుంటూ వస్తాం. ఇది మినిమమ్ మోడ్ కాన్ఫిగరేషన్. సో, ఇక్కడ మనం అబ్జర్వ్ చేసింది, మనం డిస్కస్ చేసింది 8086 మైక్రో ప్రాసెసర్ అన్ని సిగ్నల్స్‌ని జనరేట్ చేస్తుంది. సో, ఇవి కాకుండా మనకి క్లాక్ జనరేటర్ అనేది కావాలి. నెక్స్ట్ లాచెస్ అనేటివి కావాలి. ట్రాన్స్ రిసీవర్స్ అనేటివి కావాలి. మెమరీ అయితే ర్యామ్, రోమ్ అనేసి మెమరీ కావాలి. నెక్స్ట్ పెరిఫెరల్స్ అంటే ఐఓ డివైసెస్ కావాలి. ఏమేం సిగ్నల్స్ జనరేట్ చేస్తుంది? సో, ఎంఎన్ బై ఎంఎక్స్ బార్ సిగ్నల్ అనేది గాని వీసీసీకి కనెక్ట్ చేయగలిగితే, అంటే లాజిక్ 1 గాని డైరెక్ట్‌గా కనెక్ట్ చేయగలిగితే, ఆటోమేటిక్‌గా మనం మినిమమ్ మోడ్‌లోకి ఎంటర్ అయిపోతాం. ఇక్కడ మినిమమ్ మోడ్‌లో మనం మెమరీని రీడ్ చేస్తున్నామా? ఐఓని రీడ్ చేస్తున్నామా? లేదా మెమరీని రైట్ చేస్తున్నామా? ఐఓని రైట్ చేస్తున్నామా? ఈ ఆపరేషన్స్‌ని సెలెక్ట్ చేసుకోవడం కోసము మెమరీ ఆర్ ఐఓ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవడం కోసం ఎం బై ఐఓ బార్ అనే సిగ్నల్‌ని మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఐఎన్‌టిఏ ఉంది. సో, ఇది ఇంటరప్ట్స్ ఏమన్నా వస్తే వాటి యొక్క అక్నాలెడ్జ్‌మెంట్‌ని సెండ్ చేయడం కోసము ఐఎన్‌టిఏ బార్ సిగ్నల్‌ని యూజ్ చేస్తూ ఉన్నాం. నెక్స్ట్ రీడ్ బార్ సిగ్నల్. సో, రీడ్ ఆపరేషన్‌కి రీడ్ బార్ సిగ్నల్ అనేది ఎనేబుల్ చేస్తూ ఉంటాం. రైట్ ఆపరేషన్‌కి రైట్ బార్ సిగ్నల్ అనే దాన్ని ఎనేబుల్ చేసి రైట్ ఆపరేషన్ పర్ఫార్మ్ చేస్తూ ఉంటాం. అండ్ నెక్స్ట్ ఈ డీటీ బై ఆర్ బార్ ఏదైతే ఉందో ఇది ఇన్‌పుట్‌గా ఇస్తుంటాం. డీఐఆర్ పిన్‌కి ట్రాన్స్ రిసీవర్‌లో ఉన్న డీఐఆర్ అంటే డైరెక్షన్ పిన్‌కి డీటీ బై ఆర్ బార్‌ని మనం డైరెక్ట్‌గా కనెక్ట్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఇది డీఐఆర్ అంటే డైరెక్షన్. ఆ డైరెక్షన్‌ని ఇది ఎనేబుల్ చేస్తూ ఉంటుంది. సో, ఆ డైరెక్షన్ ఎనేబుల్ అంటే డైరెక్షన్‌ని తెలియజేస్తూ ఉంటుంది. అంటే మనం ట్రాన్స్‌మిట్ చేస్తున్నామా? రిసీవ్ చేస్తున్నామా? అంటే కమ్యూనికేషన్ అయితే ట్రాన్స్‌మిట్, రిసీవ్ అంటాం. సేమ్ టెర్మినాలజీస్ మెమరీలో అయితే రైట్ ఆపరేషన్‌నే ట్రాన్స్‌మిట్ అంటున్నాం. రీడ్ ఆపరేషన్‌నే రిసీవ్ అంటున్నాం. ఐఓ అయితే ఆహ్, రైట్ ఆపరేషన్‌నే ఔట్ అంటున్నాము. రీడ్ ఆపరేషన్‌నే ఇన్ అంటున్నాం. రిసీవ్ అంటున్నాం. అది టెర్మినాలజీస్. నెక్స్ట్ డీఎన్ బార్. డీఎన్ బార్ మనం ఆల్రెడీ మాట్లాడుకునేది. డీఎన్ బార్ అనేది డేటా ఎనేబుల్ బార్. డేటా ఎనేబుల్ చేయడానికి యూజ్ చేస్తాము. సో, ఇది డేటా ఎనేబుల్‌ని తీసుకొని వెళ్లి ట్రాన్స్ రిసీవర్‌లో ఉన్న జీ బార్‌కి కనెక్ట్ చేస్తుంటాం. ఎప్పుడైతే జీ బార్ అనేది యాక్టివ్ అవుతుందో, అది డేటాని ఇందులో ఉన్న డేటా మొత్తాన్ని ఎనేబుల్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఏఎల్‌ఈ సిగ్నల్. సో, ఏఎల్‌ఈ సిగ్నల్ అడ్రెస్ లాచ్ ఎనేబుల్. ఏఎల్‌ఈ ఈక్వల్ టు 1 అయితే అడ్రెస్ బస్ అని, 0 అయితే డేటా బస్ అనేసి మనము ఆహ్, డివైడ్ చేస్తూ ఉంటాం. సో,
దీన్నే లాచెస్ యొక్క క్లాక్స్‌కి డైరెక్ట్‌గా కనెక్ట్ చేస్తాం. ఇప్పుడు డైరెక్ట్‌గా కనెక్ట్ చేయడం వల్ల ఏమైపోయింది? ఎర్లీ 1 అయినప్పుడు లాచ్ యొక్క క్లాక్ సిగ్నల్ కూడా 1 అవుతుంది. 1 అయినప్పుడు ఇది అడ్రెస్ బస్సు. ఇది లాచెస్ కూడా 1 అయినప్పుడు క్లాక్ 1 అయినప్పుడు డేటాని యాక్సెప్ట్ చేసుకుంటాయి. నెక్స్ట్ లాచెస్ కూడా 0 అయినప్పుడు అంటే క్లాక్ 0 అయినప్పుడు డేటాని సెండ్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఏడీ0 టు ఏడీ15 సిగ్నల్. నెక్స్ట్ ఏ15 టు ఏ19 ఏ15 టు ఏ19 సిగ్నల్. బీహెచ్ఈ బార్ సిగ్నల్. ఈ సిగ్నల్స్ అన్నీ కూడా లాచెస్‌కి మనం కనెక్ట్ చేస్తుంటాం. అట్ ద సేమ్ టైమ్ ట్రాన్స్ రిసీవర్‌కి కూడా కనెక్ట్ చేస్తుంటాం. బట్ లాచెస్ వరకెళ్ళే కొందికి అడ్రెస్ అయిపోతూ ఉంటుంది. ట్రాన్స్ రిసీవర్స్ వచ్చే కొందికి డేటా అవుతూ ఉంటుంది. అది అడ్రెస్సా, డేటానా అనేది ఏఎల్ఈ డిసైడ్ చేస్తూ ఉంటుంది. ఏఎల్ఈ ఈక్వల్ టు 1 అయినప్పుడు ఆ అడ్రెస్ మొత్తము లాచెస్‌లో స్టోర్ అవుతూ ఉంటుంది. ఏఎల్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఈ లాచెస్‌కి ఉన్న అడ్రెస్ మొత్తాన్ని ఇక్కడ లాచెస్ సెండ్ చేస్తూ ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ ఏమవుతుందిరా అంటే ఈ అడ్రెస్ అండ్ డేటా బస్ లాగా యాక్ట్ చేస్తూ ఉంటుంది. సో, ఈ అడ్రెస్ బస్‌ని తీసుకెళ్ళి మనము ఈ అడ్రెస్ బస్ యూని డైరెక్షనల్ కాబట్టి అన్నిటికి మనం కనెక్ట్ చేస్తుంటాం. మెమరీకి అంటే ర్యామ్, రోమ్‌కి నెక్స్ట్ పెరిఫెరల్స్‌కి కనెక్ట్ చేస్తాం అడ్రెస్ బస్‌ని. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డేటా బస్ బైడైరెక్షనల్ రీడ్ ఆపరేషన్, రైట్ ఆపరేషన్ కాబట్టి ర్యామ్ అయితే రీడ్ రైట్ కాబట్టి రీడ్ రైట్ బైడైరెక్షనల్ రిప్రజెంట్ చేస్తాము. రోమ్ అయితే రీడ్ ఓన్లీ మెమరీ కాబట్టి యూని డైరెక్షనల్ రిప్రజెంట్ చేస్తాము. నెక్స్ట్ పెరిఫెరల్స్ అయితే రీడ్ రైట్ పాసిబుల్ ఉంది కాబట్టి రీడ్ రైట్ రెండిటిని కూడా అంటే పెరిఫెరల్స్ అంటే ఇన్పుట్ అవుట్పుట్ రెండు పాసిబిలిటీ ఉంది కాబట్టి బైడైరెక్షనల్ రిప్రజెంట్ చేస్తూ ఉంటాము. నెక్స్ట్ సిగ్నల్స్ ఏమైనా ఉన్నాయంటే బీహెచ్ఈ బార్‌ని యూజ్ చేసుకొని ఇది ఈవెన్ బ్యాంకా లేదా ఆడ్ బ్యాంక్ అనేదాన్ని ఈవెన్ అడ్రెస్సా, స్టార్టింగ్ ఆడ్ అడ్రెస్సా అనేదాన్ని డైరెక్ట్‌గా రిప్రజెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ట్రాన్స్ రిసీవర్స్. సో, ట్రాన్స్ రిసీవర్స్ అనేది బై డైరెక్షనల్ బఫర్స్. సో, కొన్ని సందర్భాల్లో వీటిని డేటా యాంప్లిఫైయర్స్ కూడా అంటాం. అంటే సిగ్నల్‌ని యాంప్లిఫై చేయడానికి కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాం. మెజారిటీ దీన్ని మనం యూజ్ చేసే ఆహ్, రీజన్ ఏంటంటే అడ్రెస్ బస్‌ని, డేటా బస్‌ని డీమల్టీప్లెక్స్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ డైరెక్షన్‌ని కంట్రోల్ చేయడానికి, డివైస్‌ని కంట్రోల్ చేయడానికి డీఎన్ బార్ సిగ్నల్, డీటీ బై ఆర్ బార్ సిగ్నల్ ఈ 2 సిగ్నల్స్‌ని యూజ్ చేస్తూ ఉంటాం. డీటీ బై ఆర్ బార్ సిగ్నల్ ఏం చేస్తుంది? డైరెక్షన్‌ని రిప్రజెంట్ చేస్తుంది. సో, నెక్స్ట్ రోమ్ అండ్ ర్యామ్ యూజ్ చేస్తుంటాము. రోమ్ అంటే రోమ్‌లో పీరోమ్ గావచ్చు, ఈప్రోమ్ గావచ్చు, ఈఈప్రోమ్ గావచ్చు, ఫ్లాష్ రోమ్ గావచ్చు. సో, యూజర్స్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో అది మొత్తం గూడా రోమ్‌లో స్టోర్ చేసుకుంటూ వస్తాము. అండ్ నెక్స్ట్ వన్ను ఆహ్, ఆహ్, యూజర్స్ ప్రోగ్రామ్ ఏదైతే ఎగ్జిక్యూషన్ అనేది ఉంటుందో, ఆ ఎగ్జిక్యూషన్ మొత్తం గూడా ఆహ్, ర్యామ్‌లో జరుగుతూ ఉంటుంది. అంటే ప్రోగ్రామ్ స్టోరేజ్ వచ్చేసి రోమ్‌లో ఉంటుంది. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ వచ్చేసి ర్యామ్‌లో ఉంటుంది. నెక్స్ట్ టెంపరరీ డేటాను కూడా మనం ర్యామ్‌లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం. ఒకవేళ ఐఓ డివైసెస్ కానీ ఏమైనా కనెక్ట్ చేసుంటే ఐఓ డివైసెస్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫెచ్ ఆపరేషన్, ఫెచ్చింగ్ అంటే రోమ్ నుంచి డేటాని రోమ్ నుంచి డేటా అనే బదులు రోమ్ నుంచి ప్రోగ్రామ్ రీడ్ చేసేటప్పుడు ఆహ్, దీన్ని ప్రోగ్రామ్ రీడ్ చేస్తే ఫెచ్ అంటాము. అదే డేటాని రీడ్ చేస్తే రీడ్ ఆపరేషన్ అంటాం. సో, ఇక్కడ ఫెచ్‌కి, రీడ్ సైకిల్‌కి రెండిటికి పెద్ద డిఫరెన్స్ ఏముండదు. 2 సేమే ఉంటాయి. అంటే డయాగ్రామ్‌లో ఎలాంటి చేంజెస్ ఉండదు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందొచ్చేసి టీ1 వచ్చేసి టీ1 వచ్చేసి అడ్రెస్ జనరేట్ చేయడానికి, టీ2లో వచ్చేసి ట్రై స్టేట్, టీ3, టీ4 వచ్చేసి డేటాని రీడ్ చేయడానికి. ఎం బై ఐఓ బార్ సిగ్నల్ వచ్చేసి మెమోరీనా లేదా ఐఓనా డిసైడ్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం. సో, రీడ్ బార్ సిగ్నల్ వచ్చేసి రీడ్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయడానికి. అదొచ్చేసి టీ3, టీ4 పీరియడ్‌లో యాక్టివ్ అవుతూ ఉంటుంది. రైట్ బార్ సిగ్నల్ అనేది రైట్ బార్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయడానికి. ఇది కూడా టీ3 అండ్ టీ4 పీరియడ్‌లో యాక్టివేట్ అవుతూ ఉంటుంది.
సో రైట్ ఆపరేషన్ తీసుకుంటే కూడా ఫస్ట్ ఏఎల్ ఈక్వల్ టు 1 అయితే అడ్రస్ జనరేట్ చేస్తాము. నెక్స్ట్ మెమోరీని ఐఓన సెలెక్ట్ చేసుకుంటాము. టీ2 పీరియడ్‌లో వచ్చేసి ట్రై స్టేట్‌లో ఉంటుంది. నెక్స్ట్ టీ3 అండ్ టీ4లో వచ్చేసి డేటా రైట్ ఆపరేషన్ అయితే డేటా రైట్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేస్తాము. రీడ్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేస్తాము. ఈ బీహెచ్ఈ బార్ అండ్ ఏ0 సిగ్నల్స్ అనేటివి బైట్ రీడ్ చేస్తున్నామా, ఓడ్ రీడ్ చేస్తున్నామా రిప్రజెంట్ చేస్తూ ఉంటాయి. So write cycle timing diagram for minimum mode system. So one bus cycle consists of 4 clock pulses అని మనం నేర్చుకున్నాం. సో T1, T2, T3, TW అనేది ఆప్షనల్ వెయిట్ స్టేట్స్. మనకు ఒకవేళ కావాలంటే వెయిట్ స్టేట్స్ ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ T4 అనేది లాస్ట్ క్లాక్ పల్స్. సో ఈ 4 క్లాక్ పల్సెస్ ని ఏమంటున్నామంటే కాంబినేషన్ ఆఫ్ 4 క్లాక్ పల్సెస్ ని 1 బస్ సైకిల్ అంటున్నాము. సో ఇక్కడ T1 పీరియడ్‌లో ఏఎల్ ఈక్వల్ టు 1 వస్తుంది. రిమైనింగ్ పీరియడ్‌లో ఏఎల్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఎప్పుడైతే ఏఎల్ ఈక్వల్ టు 1 అవుతుందో అడ్రస్ ఆర్ స్టేటస్ బస్ అనేది అడ్రస్ బస్ లాగా యాక్ట్ అవుతుంది. అంటే A16 టు A19 అడ్రస్ ఆర్ డేటా అనేది అడ్రస్ బస్ లాగా యాక్ట్ అవుతుంది. A0 టు A16. నెక్స్ట్ ఎప్పుడైతే ఏఎల్యూ సిగ్నల్ 1-0 వస్తుందో ఆటోమేటిక్‌గా అడ్రస్ ఆర్ స్టేటస్ అనేది స్టేటస్ లైన్ లాగా యాక్ట్ చేస్తుంది. అంటే S3 టు S7 కాబట్టి మల్టీప్లెక్స్‌డ్ ఇక్కడ S3 టు S7 లాగా యాక్ట్ అవుతుంది. నెక్స్ట్ అడ్రస్ ఆర్ డేటా అనేది ఇక్కడ డేటా బస్ లాగా యాక్ట్ అవుతుంది. D0 టు D15 లాగా యాక్ట్ అవుతుంది. రైట్ ఆపరేషన్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. T3, T4 పీరియడ్‌లో యాక్టివ్ అవుతుంది. బట్ ప్రాక్టికల్‌గా రాసేటప్పుడు సెకండ్ హాఫ్ సైకిల్ నుంచే మనం ఆటోమేటిక్‌గా రైట్ ఆపరేషన్ అనేది స్టార్ట్ చేస్తూ ఉంటాము. సో డేటా ఎనేబుల్ బార్ అనేది కూడా డేటాని ఎనేబుల్ చేయాలి కాబట్టి రీడ్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయాలంటే డేటా ఎనేబుల్ అవ్వాలి కాబట్టి ఆటోమేటిక్‌గా ఇది కూడా రైట్ బార్ సిగ్నల్ ఎప్పుడైతే ఎనేబుల్ చేస్తామో సేమ్ పీరియడ్‌లోనే డేటా ఎనేబుల్ సిగ్నల్ కూడా లో చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మనం రీడ్ చేస్తున్నామా, రైట్ చేస్తున్నామా, రైట్ ఆపరేషన్ అంటే ఇది ట్రాన్స్మిట్ ఆపరేషనా లేదా రిసీవ్ ఆపరేషనా? ట్రాన్స్మిట్. సో ట్రాన్స్మిట్ అంటే ఎంత? 1. సో 0-1 ఇస్తాం. ఈ 1 అనే దాన్ని స్టార్టింగ్ క్లాక్ పల్స్ 1 ఎంటైర్ బస్ సైకిల్ మొత్తం కూడా రిప్రజెంట్ చేయొచ్చు. సో ఇక్కడ ఒక సిగ్నల్ మిస్ అయింది. అది M/IO బార్. ఒకవేళ ఇక్కడ మెమరీ రైట్ సైకిల్ అని మీరు రాసుకోగలిగితే మెమరీ రైట్ సైకిల్ టైమింగ్ డయాగ్రామ్ అడిగితే అప్పుడు M/IO బార్‌లో 0-1 ఇస్తే M=1 ఇచ్చామంటే ఇది మెమరీ అయిపోతుంది. ఒకవేళ IO రైట్ సైకిల్ సార్ అంటే IO రైట్ సైకిల్‌లో ఇక్కడ మనము M/IO బార్ సిగ్నల్ దగ్గర 0 గానిచ్చి కంటిన్యూగా 0 చేయగలిగితే 4 క్లాక్ పల్సెస్‌లో అది ఆటోమేటిక్‌గా IO రైట్ సైకిల్ అయిపోతుంది. ఒకవేళ రీడ్ ఆపరేషన్ అంటే ఏం చేంజెస్ వస్తాయి? రీడ్ ఆపరేషన్ అయితే రైట్ బార్ సిగ్నల్ ప్లేస్‌లో రీడ్ బార్ సిగ్నల్ రాస్తాము. ఇక్కడ ఏం చేంజెస్ ఉండవు. బట్ DT/R బార్ అనేది ఇక్కడ 0-1 అయింది. మనకు రీడ్ అంటే రిసీవ్ కాబట్టి 1-0 ఇవ్వాలి. ఈ సిగ్నల్ 1-0 ఇవ్వాలి. నెక్స్ట్ మెమరీ అయితే M/IO బార్‌లో 0-1 మెమరీ ఇస్తాము. ఒకవేళ IO అయితే 0 ఇచ్చామంటే ఆటోమేటిక్‌గా IO ఆపరేషన్ పెర్ఫార్మ్ అవుతుంది. సో ఇక్కడ హోల్డ్ పిన్ అనేది మనం ఒకటి అబ్జర్వ్ చేస్తుంటాము. హోల్డ్ అక్నాలెడ్జ్‌మెంట్. ఎప్పుడైతే సబ్ మాస్టర్స్ నుంచి రిక్వెస్ట్ వస్తుందో, సబ్ మాస్టర్స్ అంటే DMA ఇలాంటి వాటిని సబ్ మాస్టర్స్ అంటాం. సబ్ మాస్టర్స్ నుంచి ఎప్పుడైతే రిక్వెస్ట్ వస్తుందో, ఆ రిక్వెస్ట్ అనేది సబ్ మాస్టర్స్ హోల్డ్ అనే సిగ్నల్ ద్వారా రిప్రజెంట్ చేయాల్సి వస్తుంది. ఎప్పుడైతే ఆ రిక్వెస్ట్ వస్తుందో దానికి CPU గాని సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి అనుకుంటే హోల్డ్ అక్నాలెడ్జ్‌మెంట్ అనే సిగ్నల్‌ని మనం సెండ్ చేస్తూ ఉంటాం. సో ఈ హోల్డ్ అక్నాలెడ్జ్‌మెంట్ సిగ్నల్స్ అనేటివి హోల్డ్ అక్నాలెడ్జ్‌మెంట్ సిగ్నల్ అంటే మనం ఆ కంట్రోల్ 8086 మైక్రో ప్రాసెసర్ కంట్రోల్ బసెస్ మొత్తాన్ని కూడా సబ్ మాస్టర్‌కి హ్యాండ్ ఓవర్ చేస్తుంటుంది. సో ఎందుకంటే సర్వీసెస్ కావాలి కొద్దిసేపు నాకు మీ బసెస్ కావాలని రిక్వెస్ట్ చేసింది కాబట్టి ఆ బసెస్ మొత్తానికి దానికి హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉంటాయి. సో ఇప్పుడు రిక్వెస్ట్ వచ్చిందా రాదా అనేది మనకి ఎప్పుడు మనకి అంటే ఎప్పుడు మనం చెక్ చేస్తూ ఉంటామంటే ఈ హోల్డ్ పిన్ అనే దాన్ని లీడింగ్ ఎడ్జ్ ఆఫ్ ఈచ్ క్లాక్ పల్స్‌లో కూడా అంటే ప్రతి ఒక్క క్లాక్ పల్స్‌లో కూడా లీడింగ్ ఎడ్జ్ వచ్చేటప్పుడు దీన్ని మనము
చెక్ చేస్తూ ఉంటాము. సో, అలా చెక్ చేస్తూ ఉన్నప్పుడు ఎప్పుడైనా వచ్చిందిరా అనుకుంటే సో, ఆహ్, ఆ క్లాక్ పల్స్ కంప్లీట్ అయ్యే లోపలే ఒకవేళ హోల్డ్ అనే సిగ్నల్ గాని, రిక్వెస్ట్ గాని మనకొచ్చినట్టయితే నెక్స్ట్ క్లాక్ పల్స్‌లో అంటే ఒక బస్ సైకిల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ బస్ సైకిల్ స్టార్టింగ్ క్లాక్ పల్సెస్‌లో మనం ఈ సిగ్నల్స్ మొత్తాన్ని కూడా 8086 మైక్రో ప్రాసెసర్ ఆ సబ్ మాస్టర్‌కి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. నంబర్ ఆఫ్ క్లాక్ పల్సెస్ అంటే ఇక్కడ హోల్డ్ సిగ్నల్ అనేది ఆహ్, ఎప్పుడైతే జనరేట్ అయిందో ఆటోమేటిక్‌గా ఈ క్లాక్ పల్సెస్ ఆహ్, ప్రతి క్లాక్ సైకిల్ యొక్క లీడింగ్ ఎడ్జెస్ దగ్గర ఇది అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. హోల్డ్ సిగ్నల్ అనేది వచ్చిందా, హోల్డ్ అనేది రిక్వెస్ట్ వచ్చిందా రాలేదని. ఒకవేళ వచ్చింది అనుకుంటే నెక్స్ట్ క్లాక్ పల్స్‌లో అంటే నెక్స్ట్ బస్ సైకిల్ స్టార్ట్ అవ్వే ముందు ఫస్ట్ క్లాక్ పల్స్‌లోని బస్ సైకిల్ స్టార్ట్ చేయకుండా ఫస్ట్ క్లాక్ పల్స్‌లోని ఈ హోల్డ్ అక్నాలెడ్జ్‌మెంట్ అనే దాన్ని మనం ఇష్యూ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది మినిమమ్ మోడ్ సిస్టమ్.